శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ చతుర్దశి శనివారము శనేశ్వరునికి ప్రీతికరంగా ఒక చిన్న శ్లోకాన్ని చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనైశ్చరునికి నల్ల నోగులు, బెల్లము, ఉప్పు ఇంకా నల్లని వస్త్రమును సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మనకున్న సమస్త గ్రహ బాధలు, శని బాధలు తొలగిపోతాయి. ఇక శనివారము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని వెంకటేశ్వర వజ్రకవచంతో స్మరిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. నారాయణ పరం బ్రహ్మ సర్వ కారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్ర శీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయా దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజా నిరీశ్వర పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు ఏతద్వజ్రకవచం అభేజ్యం వెంకటేశితు సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ అంటూ ఎవరైతే ఈ వజ్రకవచ దేహ స్తోత్రాన్ని చదువుతారో వింటారో వారందరికీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. స్ఫురత్ గండా భోగా ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్య దృహ్యత్యవనిరతమర్కేందు చరణం మహావీరో మారహ ప్రమదపతయే సజ్జితవతే. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ వదనములో నీ అద్దాల వంటి చెక్కిళ్ల మీద నీ కర్ణములకు నీవు ధరించిన సూర్యచంద్రులనే తాటంకములు మెరుస్తూ సౌందర్యముతో మహిమాన్వితంగా ఉంటాయి. అలాంటి ఆ వదనము నుండి నీ కనుల నుండి ఆ మన్మధుని బాణము పరమేశ్వరునిపై ప్రయోగించబడింది. అందుకే కదమ్మా మన్మధుడు ఈ బాణానికి పరమేశ్వరుడు అలా మోహం పరవశుడు కాగలిగాడు. నీ సౌందర్యము